BCN న్యూస్ ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ అర్హత అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ CBP లిపిడ్ ప్రొఫైల్ కొలెస్ట్రాల్ లివర్ కిడ్నీ పరీక్షలు థైరాయిడ్ క్యాన్సర్ విటమిన్ D B12 ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద పాలకొల్లు మొగల్దూరు మురుగుమట్టి పూడిక తొలగింపు పనులు శరవేగంగా జరుగుతున్నాయి 1.71 కోట్ల నిధులను మంత్రి నిమ్మల రామానాయుడు మంజూరు చేయడంతో డ్రైనేజీ శాఖ పర్యవేక్షణలో సాగునీటి సంఘాల ప్రతినిధుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి జున్నూరు గ్రామం నుంచి మొగల్దూరు శివారు వరకు దాదాపు 26 కిలోమీటర్ల పొడవున ప్రవహించే కాలువ వెంబడి వేలాది ఎకరాల ఆనకట్టు ఉంది దీర్ఘకాలికంగా ఈ డ్రైన్ పూడిక దశకు చేరుకోవడంతో సారు పంట సమయంలో చిన్నపాటి వర్షం కురిసినా పంట పొలాలు ముంపుకి గురై పూర్తిగా నష్టపోయే పరిస్థితి రైతులకు ఎదురవుతుంది దీంతో డ్రైన్ వెంబడి గల రైతులు బూడిద తొలగింపు పనులు చేపట్టాలని మొరపెట్టుకున్న గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో పట్టించుకున్న నాదుడే లేరు దీంతో రైతులు సార్వ పంటలను వదులుకుంటున్నారు దానికి 1,70,00,000 శాంక్షన్ చేసి వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద పనులు ప్రారంభించడం జరిగింది స్థానిక జనవరుల శాఖ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు పాలకొల్లు నియోజకవర్గం అన్ని మురుగు కాళ్ళకు కానీ అన్ని పంట కాళ్ళకు కానీ మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు ఎక్కడ చిప్పుడు మట్టి తీయలేదు ఈ మట్టి చూడండి మరి ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఫుల్గా పూడికిపోయి సుమారుగా ఈ కాలం మీద 7-8 గ్రామాలు 30 గ్రామాలు ఉన్నటువంటి కాలం ఇది మొత్తాన్ని కూడా తవ్విస్తున్నాడు ఆయన అదే రకంగా ఈ మొగల్తూరు డ్రైన్కి 1,71,00,000 గ్రాంట్ తెచ్చి మరి జున్నూరు నుంచి మొగల్తూరు వరకు కూడా మరి తవ్వించడం జరుగుతుంది మరి ఇక్కడైతే కనుక మెరకేరీ కాబట్టి ప్రొక్లేన్తో 200 మిషన్లతో తవ్వుతున్నారు మరి కిందకి వెళ్ళేటప్పటికి మొగల్తూరు కోట దగ్గర మొగల్తూరు ఏరియా దగ్గరికి అక్కడ ఈ ప్రొక్లేన్లో తవ్వటం ఈలు పడదు కాబట్టి అక్కడ తవ్వాడ మీద మిషన్ పెట్టి అక్కడ తవ్వుతున్నారు పాలకొల్లు నియోజకవర్గం ఏ మురికాలు చూసినప్పటికైనా ఏ పంటకాలు చూసినప్పటికైనా గత 5 సంవత్సరాల్లో జీరో అసలు ఏమీ చేయలేదని చెప్పి రైతులే చెప్తున్నారు రామానాయుడు గారు వచ్చిన తర్వాత ఈ మురికాలు తవ్విస్తున్నారు ఈ పంటకాలు తవ్విస్తున్నారు మేము ఇక్కడి నుంచి సారో పంట ధైర్యంగా పండించుకుంటాము ఇక్కడి నుంచి ధైర్యంగా రోడ్డు అంటే మేము ట్రాక్టర్ మీద కానీ లేకపోతే బళ్ళ మీద కానీ ధాన్యం వేసుకెళ్ళగలుగుతామని చెప్పి ధీమాగా చెప్తున్నారు అందుకు రామానాయుడు గారికి పాలకొల్లు రైతుల తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అది మల్లవరం గ్రామం నేను వెలుగు నీటి సంఘం అధ్యక్షుడినండి మరి ఈరోజు ఈ మొగల్తూరు డ్రైన్ అనేది ఏదైతే ఉందో దాన్ని మా మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ పూడికి తీత కార్యక్రమాలు చేపట్టినందుకు రైతులందరూ కూడా చాలా ఆనందంగా వ్యక్తం ఉన్నాం ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇది ఎప్పుడు కూడా తవ్విన విషయం లేదు మరి ఇప్పుడు రామానాయుడు గారు రైతు అయిన స్వచ్ఛందంగా వ్యవసాయం చేసుకున్న రైతు యొక్క కష్ట నష్టాలు తెలుసున్న వ్యక్తి మరి నీటిపారుదల శాఖ మంత్రి అయినందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది మొగల్తూరు డ్రైన్ ప్రక్షాళన చేయటం వల్ల 2 పంటలు పండుతాయి మాకు రైతులకు ఎంతో ఆనందం రైతులకు ఎంతో ఆదాయం కూడా దాని గురించి మేము ప్రత్యేకంగా మరి ఈ మొగల్తూరు డ్రైన్ ప్రక్షాళన చేపట్టడం మొదలుపెట్టిన డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి మా వెలువెల నీటి సంఘం తరఫున ఈ ఆయకట్టు రైతుల తరఫున మరి ఆయనకి రామానాయుడు గారి ప్రత్యేకమైన కృతజ్ఞతాభివందనం తెలుపుకుంటాం నేను WA ప్రెసిడెంట్ వేడింగి ఈరోజు మొగల్తూరు డ్రైన్ మీద ఉన్నాం రైతులు ఎప్పుడు కూడా ఆకుమళ్ళు వేయటం మునిగిపోవడం ఇదే జరుగుతుంది రైతులు కూడా ఈ 5-6 సంవత్సరాల నుంచి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆ ఇబ్బందులను తొలగించడం కోసం మన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు చొరవ తీసుకుని తక్షణమే ఈ 26 కిలోమీటర్లకు 1,71,00,000 రూపాయలు శాంక్షన్ చేయించి వెంటనే పనులు యాగవంతంగా పనులు చేయించడం జరుగుతుంది నరసాపురంలో 6 సెంటర్లలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి ప్రైవేట్ రెగ్యులర్ విద్యార్థులతో కలిసి తొలి రోజు మొత్తం 2,000 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు అరగంట ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకున్నారు తనిఖీ చేసిన తర్వాతే అధికారులు లోనికి అనుమతించారు
అన్ని సెంటర్ వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. లేదండి పాలకొల్లు మండలం దిగమర్రు గ్రామ బైపాస్ రోడ్ ప్రాంతంలోని 10 లక్షలతో సిమెంట్ రోడ్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. నేడు మంత్రి రామానాయుడు చొరవతో పని మొదలైంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇదే పనికి వైసీపీ నాయకులు 3 సార్లు కొబ్బరికాయలు కొట్టినా పనులు నోచుకోలేదు. కాంట్రాక్టర్ ముందుకు రాలేదు. నేడు కూటమి ప్రభుత్వంలో నిధులు మంజూరుతో పనులు వేగవంతంగా నడుస్తున్నాయి. పనులను టీడీపీ పాలకొల్లు మండలం అధ్యక్షుడు కోడి విజయ్ భాస్కర్, సర్పంచ్ రాపాక కరుణాకర్, నాయకులు తమ్మినీడి చంద్రశేఖర్, కౌరు మురళి, గుబ్బల మోహన్ కృష్ణ, కోడి సత్యనారాయణ తదితరులు పరిశీలించారు. చిట్టవరం పొంత గ్రామానికి సంబంధించి దిగమర్రు గ్రామం నుండి చిట్టవరం పొంతకు వెళ్లే సీసీ రహదారిని నిర్మాణం చేయడం చూస్తూ ఉన్నాం. ఇది గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం వారు 3 సార్లు కొబ్బరికాయలు కొట్టినా కూడా ముందుకు సాగని పరిస్థితి. ఆ రోజుల్లో కాంట్రాక్టర్ కూడా ముందుకు రాని వైనాన్ని చూసాం. ఈ జడ్పీ నిధులతో జరుగుతున్నటువంటి పని ఇది. అయితే గౌరవ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో గౌరవ మంత్రివర్యులు రామానాయుడు గారి ఆధ్వర్యంలో మరి కాంట్రాక్టర్లు ముందుకు రావడమే కాకుండా ఉత్సాహంగా పని సాగిస్తూ మరి దిగమర్రు గ్రామంలో ఇది 3వ పనిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పని చాలా చురుగ్గా ముందుకు సాగుతూ ఉన్నది. రామానాయుడు గారి పర్యవేక్షణలో గౌరవ మరి మండల నాయకులు మరి కోడి విజయభాస్కర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము రావడం జరిగింది. ఈ పనిని పర్యవేక్షించడం జరుగుతుంది. పని కూడా చాలా సమర్థంగా మరి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ మరి నాణ్యతా ప్రమాణాలకు ఏమాత్రం తావు లేకుండా దాన్ని పరిశీలిస్తూ ముందుకు సాగడం జరుగుతుంది. ఈ పని పూర్తవడమే కాకుండా దీనికి ఇంకా మిగిలిన రోడ్డుకు కూడా
మరి గౌరవ మంత్రివర్యుల అనుమతితో నిధులు సంపాదించి ఇంకా ఈ గ్రామానికి కావాల్సినటువంటి సౌకర్యాలు కూర్చుకోవడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ ప్రభుత్వంలో సర్పంచులు తలెత్తుకునే విధంగా మాకు గౌరవాన్ని ఇస్తున్నందుకు ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటామని సెలవిస్తున్నాం. మరి అంతేకాకుండా ఈ ప్రభుత్వంలో మరి గత ప్రభుత్వంలో మాకు ఉండేటువంటి చెక్ పవర్ తీసేయడం జరిగింది. చెక్ పవర్నే కాకుండా కాంట్రాక్టర్లపై ఏ విధమైనటువంటి నియంత్రణ లేకుండా పోయింది. ఇప్పుడు మంత్రివర్యులు కాంట్రాక్టర్లు మా దగ్గర పంపించి మీ పనులు చేయించుకోండి అని చెప్పి మరి పనులు నాణ్యత ప్రమాణాలకు తావులే ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ముందుకు తీసుకెళ్లమని సూచించినప్పుడు నాయకుల ఆధ్వర్యంలో ప్రతి పనిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ పని సమర్థవంతంగా నిర్దిష్టమైన ప్రమాణాల లోపల నిలబడే విధంగా చేసుకుంటూ ముందుకు సాగడం జరుగుతుంది. అంచేత ఏదున్నా తప్పనిసరిగా మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ పనుల్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్నందుకు మా గ్రామ ప్రజల తరఫున మంత్రివర్యుల వారికి మా నమస్సులు తెలియజేస్తున్నాం. కేశవదాసుపాలెం గ్రామం మెండుపాలెం నందు వేంచేసి ఉన్న శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి ఆలయం నందు 28/2/2025 నుండి 28/3/2025 వరకు నిర్వహించు జాతర మహోత్సవం నిమిత్తం అమ్మవారి దేవాలయం వద్ద వివిధ హక్కులను 1 పసుపు కుంకుమ కొబ్బరికాయలు లడ్డు ప్రసాదం చీరలు జాకెట్లు వగైరా పూజా సామాగ్రి అమ్ముకునే హక్కును, 2 షాపులు పన్ను వసూలు హక్కు, 3 కొబ్బరి చెక్కలు పోగు చేసుకునే హక్కు, 4 వస్త్రములు వసూలు చేసుకునే హక్కు, 5 గుడిపై వేసిన కోడి పిల్లలు పోగు చేసుకునే హక్కు, 6 కోడి మరియు మేకల సమర్పణ హక్కు, 7 విద్యుత్ దీపాలంకరణ మరియు టెంట్ సామాగ్రి హక్కునకు టెండర్లు నిర్వహించి ఖరారు చేయడం జరిగింది. మాజీ ఆలయ కమిటీ శ్రీ మెండు శ్రీను మరియు సభ్యులు కార్యనిర్వహణ అధికారికి హుండీ తాళాలు అప్పగించడం జరిగింది. రాష్ట్ర బడ్జెట్ లో ఇరిగేషన్ కు అధిక ప్రాధాన్యత. అణుబాంబు విస్ఫోటనం నుండి హిరోషిమా నాగసాకికి తట్టుకున్నట్లు మళ్ళీ ఎలా అభివృద్ధి చెందిందో అదే విధంగా జగన్ విధ్వంసం నుండి నిర్మాణం వైపు నడిపించేలా రాష్ట్ర బడ్జెట్ స్ఫూర్తిదాయకంగా ఉంది. రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మీడియాతో మాట్లాడారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి బడ్జెట్ లో ఇరిగేషన్ కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి చెందాయో అదేవిధంగా గత 5 సంవత్సరాల జగన్ పాలన విధ్వంసం నుండి మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో ఈ రాష్ట్రం మళ్ళీ నిలదొక్కుని అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందనేటువంటి విశ్వాసం ఈ రోజు ఉన్నటువంటి బడ్జెట్ ద్వారా మనందరికి కూడా మరి ఉంటుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అందులో పర్టికులర్గా ఇరిగేషన్ శాఖకు ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఇరిగేషన్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఘనత. అందులో కూడా ఈరోజు చూసాం 18,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ శాఖకు పెద్ద ఎత్తున ఈరోజు బడ్జెట్లో నిధులు కేటాయిస్తూ అందులో కూడా
గత 15-20 సంవత్సరాల నుండి దీర్ఘకాలికంగా మరి పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టుల్ని ఒక షెడ్యూల్ పెట్టుకుని కంప్లీట్ చేసేటువంటి విధంగా, అందులో పర్టికులర్ గా ఏదైతే పోలవరం రేపు 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేసి ఆ గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు ప్రవహించేటువంటి విధంగా ఈరోజు బడ్జెట్ లో కేటాయింపులు ఎంతో ఆశాజనకంగా, అదేవిధంగా ఏదైతే రాయలసీమకు ఒక జీవనాడి, మరి ఏదైతే రాయలసీమకు గుండెకాయ లాంటి హంద్రీనివా ఏదైతే ఉందో, లైఫ్ లైన్ ఏదైతే ఉందో, అటువంటి హంద్రీనివా కూడా ఈరోజు 3,240 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్ లో కేటాయింపులు జరపడం ద్వారా మరి రాయలసీమను రేపు రతనాల సీమగా మార్చేటువంటి విధంగా మరి ఈ యొక్క బడ్జెట్ లో కేటాయింపులు ఉన్నటువంటి విషయం కానీ, అదేవిధంగా ఏదైతే అత్యంత వెనకబడినటువంటి ప్రకాశం జిల్లా, అందులో కూడా ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా, గత 15-20 సంవత్సరాల నుంచి పూర్తి కానిటువంటి వెలిగొండ ప్రాజెక్టు ఇంకా దగ్గర 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి వెలిగొండ ఏదైతే ఉందో, మరి దాన్ని పూర్తి చేయకుండానే, అంటే అది హెడ్ రెగ్యులేటర్ కానీ, టన్నెల్స్ కానీ, ఫీడర్ కెనాల్ కానీ, R&R కానీ, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కానీ ఎక్కడ కూడా పనులు జరగకుండానే జాతికి అంకితం చేసినటువంటి మహానుభావుడు గత ముఖ్యమంత్రి అయితే, ఈ రోజు ఆ వెలిగొండను ఖచ్చితంగా రేపు 2026 జూలై కల్లా మరి వాటర్ మరి ప్రవహించేటువంటి విధంగా ఈ రోజు బడ్జెట్ లో కేటాయింపులు చేసినటువంటి విషయంలో కానీ, అదేవిధంగా ఏదైతే చింతలపూడి ఎత్తిపోతల పథకం ఒక చిరకాల కోరికగా ఏదైతే ఉండిపోయిందో దాన్ని కూడా నెరవేర్చేటువంటి విధంగా ఈ రోజు బడ్జెట్ లో దానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి విషయంలో కానీ, అదేవిధంగా ఏదైతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, అదేవిధంగా వంశధార 2ను కూడా మనం ఇమ్మీడియట్లీ టేకప్ చేసి పూర్తి చేసేటువంటి విధంగా కానీ, అంటే ఈ రకంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ప్రాజెక్టులకు కూడా ఈరోజు ఇరిగేషన్ శాఖకు మోక్షం వచ్చేటువంటి విధంగా ఈరోజు బడ్జెట్ మరి కేటాయింపులు ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇరిగేషన్ శాఖ ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని మంత్రిగా మేము కానీ, అదేవిధంగా మా డిపార్ట్మెంట్ కానీ పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఈ దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పూర్తి చేసేటువంటి విధంగా, అదేవిధంగా ఏదైతే పోలవరం లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో ఆ లెఫ్ట్ కెనాల్ ను కూడా 2025 మరి జూన్ కల్లా పూర్తి చేసి జూలై కల్లా మరి అటు ఉత్తరాంధ్రకు కూడా ఏదైతే మరి సాగునీరు త్రాగునీరు అందించేటువంటి ప్రక్రియ గారు ఇట్లా దీర్ఘకాల ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసేటువంటి విధంగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని బడ్జెట్ లో మంచి కేటాయింపులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. గుంటూరు జిల్లా మంగళగిరిలో సెయింట్ ఫ్రాన్సిస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో నిర్వహించిన జాతీయ సైన్స్ డే కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు తయారు చేసిన ఆకృతులను పరిశీలించారు. విద్యార్థులను ఆయా ఆకృతుల వివరాలు అడిగి తెలుసుకుని అభినందించడం జరిగింది.
టైంలో సార్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏ మినిస్టర్ కూడా చేయరు. ఎందుకంటే ఆయన హెల్త్ గురించి కూడా పట్టించుకోకుండా ఎంత టైం అయినా రాత్రి పగలు అక్కడే తిని అక్కడే పడుకున్న ఒక మినిస్టర్ మనకు ఉన్నారంటే ఇట్ ఈస్ వెరీ ప్రౌడ్ ఫర్ ఆంధ్రప్రదేశ్, ప్రౌడ్ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. And even I thank our CM sir for selecting such a wonderful person in his ministry. Thank you sir. మా ఒక హంబుల్ రిక్వెస్ట్ తీసుకొని మీరు రిసీవ్ చేసుకుని మా స్కూల్కి వచ్చారు. మా పిల్లలకి ఎంతో చక్కగా, మా టీచర్స్ కూడా ఎంతో సపోర్ట్గా మాట్లాడి మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ దాసరి నారాయణరావు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా కళాశాల సైన్స్ విభాగం మరియు నెహ్రూ యువ కేంద్రం పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులను తయారు చేసిన వివిధ ఉపకరణాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపల్ డాక్టర్ శోభారాణి విద్యార్థులను అభినందిస్తూ యువతలో పరిశోధనాభిలాషను వెలికి తీయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కళాశాల సైన్స్ అధ్యాపకులు డాక్టర్ మణిమాల, శ్రీ సంధ్య మరియు నెహ్రూ యువ కేంద్రం తరపున పాల్గొన్న రాజేష్ కి కృతజ్ఞతలు తెలిపారు. డిఎస్సి పరీక్షల అభ్యర్థుల కోసం మంత్రి నిమ్మల రామానాయుడు ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఉచిత శిక్షణ సౌకర్యాలు ఏర్పాటు చేయడం వల్ల అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని జియోగ్రఫీ ఫ్యాకల్టీ రాము అన్నారు. పాలకొల్లు బీవీఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో జరుగుతున్న డిఎస్సి ఉచిత శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతిరోజు టెస్ట్ నిర్వహించడం, సాయంత్రం రిజల్ట్స్ అనౌన్స్ చేయడం, ప్రతి 15 రోజులకి గ్రాండ్ టెస్ట్ కూడా నిర్వహించి అభ్యర్థులకు ఉపయోగపడే విధమైన అన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఈ ఉచిత డిఎస్సి శిక్షణను పాలకొల్లులో నిర్వహించడం అభినందనీయమన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాము, ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ. ఇవాళ మన పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ద్వారా జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారు చేపట్టినటువంటి ఉచిత డిఎస్సి కోచింగ్ చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని చాలా సద్వినియోగం చేసుకుంటున్నారు. మరి కోచింగ్ అనేది ఎస్జిటికి సంబంధించి, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అన్ని స్కూల్ అసిస్టెంట్లకు కూడా ఇక్కడ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎస్జిటి అనేది 2 సపరేట్ బ్యాచ్లు చేసి నడపడం, స్కూల్ అసిస్టెంట్లు అన్నీ కూడా విడివిడిగా నడపడం అనేది ఒక కోచింగ్ సెంటర్ సైతం కూడా చాలా కష్టమైన పని కూడా మన ధర్మారావు ఫౌండేషన్లో మన మంత్రి గారు నిర్వహించడం అనేది ఈ పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్న అభ్యర్థులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేసే విషయం. మరి కోచింగ్ అంటే ఏదో నార్మల్గా 20 రోజులు 30 రోజులు అనేది కాదు. నోటిఫికేషన్ రాకముందే కోచింగ్ ఇవ్వాలనే ఆలోచన మంత్రి గారికి రావడం అభ్యర్థులందరూ కూడా చాలా ఉపయోగపడే విషయం అది. అందులో స్టేట్ వైడ్ బెస్ట్ ఫ్యాకల్టీ అందరూ కూడా ఎంపిక చేసి ఈ కోచింగ్ ప్రణాళిక తీసుకురావడము, అలాగే వాటితో పాటు ఇక్కడ విద్యార్థులు మళ్ళీ దూర ప్రాంతాల నుంచి ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళకి ఈవినింగ్ పూట స్నాక్స్ లాంటివి వారు ఏర్పాటు చేయడము, అందులో ఆహ్లాదకరమైన వాతావరణంలో క్లాస్ రూమ్లు కల్పించడము, ఇలాంటి ఒక మహోత్తరమైన ప్రణాళికతో ఇక్కడ ఉచిత డిఎస్సి కోచింగ్ క్లాసులు అందిస్తున్నందుకు మంత్రి గారికి ఈ పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్న ప్రతి అభ్యర్థి కూడా జన్మల రుణపడి ఉండాలి. దానిలో భాగంగా ప్రతి ఫ్యాకల్టీ కూడా ఈవినింగ్ 4 నుంచి 9 వరకు క్లాసులని చెప్పడం, ఆ జరిగిన క్లాస్ మీద ఒక టెస్ట్ రూపంలో క్వశ్చన్స్ తయారు చేసి ఇవ్వడం, మరుసటి రోజు టెస్ట్ పెట్టడం, ఆ రిజల్ట్ కూడా ఇవ్వడం అనేది ఇక టెస్టులు కూడా చాలా క్లియర్గా క్లారిటీగా నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థుల తరఫున ఆయనకి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ లేడు కదన్నా బెంగళూరు నాతో మాట్లాడలేదు, అలాగే మాట్లాడలేదు. నర్సాపురం పట్టణంలోని సూర్య జూనియర్ కళాశాలలో కళాశాల చైర్మన్ ఆధ్వర్యంలో జరిగిన ఫేర్వెల్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సాపురం డిఎస్పీ శ్రీ వేద పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీకి కాలేజ్ మేనేజ్మెంట్ సన్మానం ఘనంగా చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు అందరూ కూడా ఉన్నత చదువులు చదువుకొని సొసైటీకి మంచి కార్యక్రమాలు చేయడానికి దోహదపడుతుందన్నారు.
ఒక కుటుంబంలో మహిళ గాని చదువుకుంటే ఆ యొక్క కుటుంబంలో ప్రతి ఒక్కరూ చదువు పట్ల ఆశ చూపిస్తారని ఆమె అన్నారు. విద్యార్థులందరూ కూడా ఒక లక్ష్యంతో చదువుకుంటే తప్పనిసరిగా అది నెరవేరుతుందని ఆమె తెలిపారు. సివిల్ సర్వెంట్ గా అందరూ కూడా అడుగులు వేయాలని ఆమె కోరారు. ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, మెజిస్ట్రేట్ అవ్వాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ చైర్మన్ ఘంటసాల బ్రహ్మాజీ, విద్యార్థులు, లెక్చరర్, స్టాఫ్ పాల్గొన్నారు. అగ్రికల్చర్ నుండి ఆర్డీ నుండి ఆర్ పూర్ణ సత్య లక్ష్మీదేవి, సిహెచ్ దోసన జ్ఞాన నుండి జే ఉషార, వర్క్ చేసుకోవాలి కాబట్టి చూస్తే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది మీలో కంపల్సరీగా. ఎందుకంటే నేను కూడా 20 years అయింది మేడం కాలేజ్ స్టార్ట్ చేసి. మరి ఇంత చిన్న ఏజ్లో డిఎస్పీగా రావడం, అది ఫస్ట్ పోస్టింగ్ మన నర్సాపురంలో రావడం చాలా హ్యాపీ మేడం. మరి మనం ఎందుకు చీఫ్ గెస్ట్ని ఈరోజు మనం తీసుకొస్తున్నాం అంటే గతంలో కూడా మనం తీసుకొస్తూ ఉన్నాం. చూడగానే కనీసం అందులో 2-3 పిల్లలు నేను కూడా ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలనేటువంటి భావన ఖచ్చితంగా ఉంటుంది. మరి దానికి నిదర్శనం ఏంటంటే మా కాలేజీలో డిగ్రీ చదివిన పిల్లలు 2 పిల్లలు ఎస్ఐ అయ్యారు మేడం. డైరెక్ట్గా 2 ఎస్ఐలు, ఒక 20 మంది కానిస్టేబుల్ అయ్యారు. స్టూడెంట్స్ ఫంక్షన్ కాబట్టి మనం టైం కేటాయించి మన కళాశాలకు ఇచ్చేసినందుకు థ్యాంక్ యూ మేడం మీకు. Very and dear students, colorful students, యూనిఫామ్ వేసుకుని కలర్స్ తక్కువ అయ్యాయి మాకు చూడటము. బట్ మళ్ళీ ఒకసారి ఇంత కలర్స్గా చూడటం ఇప్పుడే అయింది. వెరీ కలర్ఫుల్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. టుడే ఐ ఫీల్ ప్రివిలేజ్డ్ and proud to be invited to be the chief guest of today's program. Out of all my busy schedule, I have come here to give a message to all the students who are going to lead their future in a very brightful manner. Manam first mentally strong undali. Physically ga, biologically ga, physiologically ga, we were not fit. So nenu idi meeku cheppadaniki enti ante International Women's Day kuda vastundi. Women plays a major role in the society. You educate a man, you educate one person. You educate a woman, you educate a family. మన ఇంట్లో ఒక ఉమెన్ ఎడ్యుకేటెడ్ ఉంది అంటే తన మ్యారేజ్ అయిన తర్వాత ఇంకొక ఫ్యామిలీకి కంప్లీట్ ఎడ్యుకేషన్ ఇవ్వగలదు. సో ఒక సొసైటీ ఎడ్యుకేట్ అవుతుంది. సో డోంట్ స్టాప్ ఆఫ్టర్ దిస్, కంటిన్యూ ఇట్. సార్ కూడా చెప్పారు that you have participated in various good touch, bad touch schemes and you are going to get presents also for that prizes. So continue cheyandi ide and don't stop, don't give up anywhere. Anyway you try to give up, just remember few things, few of the good personalities, few men who have overcome all this and have they achieved heights. Well remember chesi, I hope చాలా మంది ఇక్కడ ఆఫీసర్స్ గా, రిప్రజెంటేటివ్స్గా, పీపుల్స్ రిప్రజెంటేటివ్స్గా సొసైటీకి గుడ్ చేస్తారు అని కోరుకుంటున్నాను. విత్ ఆల్ ఎథిక్స్ అండ్ మోరల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ. అండ్ ఆల్సో ఇంకొకటి ఉమెన్, నేను వన్స్ నా ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఉమెన్ మెంటలీ వీక్ అవుతూ దే ఆర్ గివింగ్ అప్ ఫర్ మెన్. అంటే నాట్ ఇన్ ది నెగిటివ్ సెన్స్ దట్ ఐఎమ్ సెయింగ్, వాళ్ళు ఏదో చేస్తారు, ఏదో భయపెడుతున్నారు, సైబర్ బులింగ్ ఎక్కువ అవుతుందన్నమాట. సో ఒక ఫియర్లో ఉండి దే ఆర్ అటెంప్టింగ్ సూసైడ్స్ ఆర్ దే ఆర్ నాట్ ఎక్స్ప్రెసింగ్ ఇట్ టు దేర్ పేరెంట్స్. వాళ్ళకు ఉన్నది ఈ ఫియర్స్ అవన్నీ ఎక్స్ప్రెస్ చేయలేక వాళ్ళే ఉంచుకొని దే ఆర్ సఫరింగ్. సో ద సొసైటీ హ్యాస్ చేంజ్డ్. పోలీస్ కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ అయింది. మీకు ఎప్పుడన్నా ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా అనిపించినా షేర్ ఇట్ విత్ అదర్స్, డోంట్ కీప్ విత్ ఇన్ యూ. ఆ బర్డెన్ మీరు ఫేస్ చేయకండి. షేర్ ఇట్ విత్ యువర్ పేరెంట్స్, విత్ యువర్ గార్డియన్స్, విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ విత్ పోలీస్. వీఆర్ ఫ్రెండ్లీ పోలీస్ హియర్
anything, anyway, we are very supportive. Narsapuram Subdivision Police, West Godavari Police is very supportive. Anytime you can come, you can give us and you can share anything with us. So don't go to any extreme steps and stay mentally strong. That is the second thing that I wanted to say. And third thing is cyber crimes ki ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఒకవేళ తెలియక ఇలాంటి సైబర్ బులింగ్, సైబర్ స్టాకింగ్కి మీరు ఏమైనా విక్టిమ్ అయితే 1930 అని ఒక నంబర్ ఉంది. ఇమీడియట్లీ 1930 నంబర్లో మీరు డయల్ చేసి దానికి కంప్లైంట్ చేస్తే మీకు ఏ ప్రాబ్లము ఉండదు. I came to give this mental strength to you, and I hope to see many IAS, IPS, as well public representatives, politicians, as well many judges and magistrates, and great teachers and lecturers who are sitting in front of you. I wanted you to see all like that. Don't give up in your life. Don't give up any time, and be good wives, daughters, mothers, and good citizens of the society. Thank you. Thank you so much. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1530వ రోజు కిడ్స్ శేషులు ముచ్చర్ల సత్య, లక్ష్మణరావు, చిట్టిబాబు జయంతి సందర్భంగా వారి కుమారుడు డాక్టర్ ముచ్చర్ల సంజయ్ పాలకొల్లు వారి కుటుంబ సభ్యుల అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముచ్చర్ల సంజయ్ కుటుంబ సభ్యులు, పాలవలస తులసిరావు, సత్యనేది రాజా, కేశవ, పిస్నిరాము తదితరులు పాల్గొన్నారు. స్పందించే హృదయం, ప్రేమించే మనసు, పనిచేసే చేతులు, ఈ ముగ్గురు ఎక్కడైతే ఉంటారో అక్కడ పవిత్రమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది అనడానికి నిదర్శనమే ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలనే సంకల్పంతో మన జనవరుల శాఖ మాచులు, మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ మొబైల్ క్యాంటీన్ ద్వారాగా ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1530 రోజుకు చేరుకుంది. ఈ 1530 రోజులు దిగ్విజయంగా నిరాఘాటంగా జరగడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున పేదల ఆకలి తీర్చేటువంటి దాత ఎవరంటే శ్రీ ముచ్చర్ల శ్రీ సత్య లక్ష్మణరావు, చిట్టిబాబు గారు అంటారు. వారి జయంతి సందర్భంగా ఆయనపై ప్రేమతో వారి కుమారుడు డాక్టర్ సంజయ్ గారు, వారి కుటుంబ సభ్యులు ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చేటువంటి సంకల్పాన్ని సంకల్పించినందుకు కుటుంబానికి లక్ష్మణరావుకి ఆత్మకు శాంతి చేకూరాలని, డాక్టర్ సంజయ్ గారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిగి ఈ పేదల ఆకలి తీర్చే స్థైర్యాన్ని పైనుంచి అలాగా అలాగా పైనుంచి అలాగా కొట్టి అన్ని దాటున్నారు. బైపాస్ ఉందా అయ్యప్ప గుడి ఇక్కడ కొట్టి లేకపోతే వచ్చే పాప బాబు ఎలా వాటర్ పైప్ సాంబార్ వేసుకో ఏమో వాటర్ పైప్ తీసుకెళ్ళి మీరు అడ్డా చేస్తున్నాడు. ఇలా
పక్కన ఆయన డిజైన్లు ఎట్లా ఉంటాడు, మేము అంటూ ఉంటాం. అబ్బారు ప్రింట్లు వేస్తూ ఉంటాం. సంజయ్ గారు ఏంటో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.